Hi to all అండి. Very good morning. I am Renuka. All of you, how are you అండి? I'm fine. I am good. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్, టైమ్లెస్ రీడింగ్ అండి. ఈరోజు నేను చెప్పబోయే టాపిక్, ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ యొక్క ఎర్లీ మార్నింగ్ థాట్స్, కరెంట్ ఎనర్జీస్, మీ ఎనర్జీస్ ఏ విధంగా ఉన్నాయో చూడండి. నేను ఒక డెక్లో నుంచెల్లేమో మీ ఎనర్జీస్ తీస్తాను, ఇంకొక డెక్లో నుంచెల్లేమో మీ పర్సన్ని తీస్తాను. నేనేమో ఈ డెక్లో నుంచి మీ పర్సన్ ఎనర్జీస్ తీస్తాను, ఈ డెక్లో నుంచి మీ ఎనర్జీస్ తీస్తాను. ఇవి రెండు ఎలాగొస్తే మీకు అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది. ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే ప్రజెంటేషన్ ఇవ్వడం అనేది కూడా జరుగుతుందండి. నేను వీటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 6 ఎనర్జీస్ అయితే తీస్తున్నానండి. ఇవి నేను మీ పర్సన్ ఎనర్జీస్ అని తీస్తున్నాను. 1 2 3 4 5 6. ఇవి మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్. బాటమ్ ఆఫ్ ద డెక్ రీయూనియన్ కార్డ్ వచ్చిందండి. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది. మీ పర్సన్ మిమ్మల్ని చాలా వేగంగా చేరుకోవాలని చూస్తూ ఉన్నారు. అలాగే మీ యొక్క ఎనర్జీస్ కూడా ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. One, 2, 3, 4, 5, 6. ఈ 6 ఎనర్జీస్ ఏ విధంగా వస్తే అలాగే చెప్పడం అయితే జరుగుతుంది. ఇందులో బాటమ్ ఆఫ్ ద డెక్ 9 ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చిందండి. మీరు వ్యూవర్స్ మీ యొక్క వ్యక్తి కోసం చాలా ఏంటంటే ఒక రకంగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పొచ్చు. చాలా అందంగా, ఆకర్షణీయంగా, జెన్యున్ ప్రేమతోటి ఉన్నారు. మీ ప్రేమలో ఎలాంటి స్వార్థం అనేది లేదు. మీరు నిష్కల్మషంగా ఉండడం అనేది అయితే జరిగిందండి వ్యూవర్స్. ఇవి మీ యొక్క ఎనర్జీస్, ఇవి మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ అండి. చూద్దాము. టవర్ కార్డు వచ్చింది. మీ వ్యక్తి ప్రతి కార్డు కూడా షో చేస్తున్నాను, ఎందుకంటే ఇవన్నీ తీసాను మీవి మీ వ్యక్తి అనేసి. 3 ఆఫ్ పెంటికల్ సెకండ్ వన్, థర్డ్దేమో 6 ఆఫ్ కప్స్ వచ్చింది, ఫోర్త్దేమో అది 7 ఆఫ్ కప్స్ ఎనర్జీ, ఫిఫ్త్దేమో 4 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చిందండి. 6th కార్డు ఏస్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ. మీ వ్యక్తి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి మీవి ఎలా వచ్చాయో చూద్దాం. మీవి 5 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది, 10 ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది, ఎంపరర్ వచ్చిందండి. మీ యొక్క ఎనర్జీస్ ఏస్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది, 4th వన్. అలాగే 5th మ్యాజిషియన్ వచ్చింది, హెర్మెట్ వచ్చింది. రీయూనియన్ అయితే మీరు కోరుకుంటున్నారు, మీ వ్యక్తి కోరుకుంటూ ఉన్నారండి. ఇద్దరు కూడా కోరుకుంటున్నారు. మీ పర్సన్ లైఫ్లో అక్కడ ఎక్కడైతే ఉంటున్నారో థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో అక్కడ నిత్యమైతే గొడవలు అయితే జరుగుతూ ఉన్నాయండి. వ్యూవర్స్ యొక్క పర్సన్ లైఫ్లో గొడవలు జరుగుతూ ఉన్నాయి. తనను నిందిస్తున్నారు, అవమానిస్తున్నారు, హేళన చేస్తున్నారు. మీ పర్సన్ మీకు ఏదైతే పెయిన్ ఇచ్చారో అదే పెయిన్ తిరిగి అనేది తనకి రావడం, తన యొక్క ప్రేమని కూడా కొన్ని సిచ్యువేషన్లో రిజెక్ట్ చేస్తూ ఉన్నారు. అంటే తను ఏ వర్క్ చేసినా కూడా వాళ్ళని ఈ వ్యక్తి సాటిస్ఫై చేయలేకపోతూ ఉన్నారు. మీ వ్యక్తి అంటే ఒప్పించి మెప్పించి ఒప్పించలేకపోతూ ఉన్నారు. తన యొక్క స్వార్థ బుద్ధి అనేది కూడా
ఎక్స్‌పోజ్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే గతంలో మీ వ్యక్తి మీతోటి చాలా స్వార్థంగా, సెల్ఫిష్‌గా బిహేవ్ చేసి డబ్బు, గోల్డు మిమ్మల్ని మోసం అంటే మిమ్మల్ని ఫిజికల్‌గా, మెంటల్‌గా హెరాస్మెంట్ చేసి మిమ్మల్ని ఎలాగంటే మీకు అన్ని విధాలుగా ద్రోహం అనేది చేశారు అని వ్యక్తిని ఇతరులు నిందిస్తూ చీటింగ్ అనేది చేస్తూ ఉన్నారనమాట. దానివల్ల గూడా ఈ పర్సన్ అయితే అంటే అంత బాగా అయితే లేరు. కానీ మీ పట్ల మాత్రం మళ్ళీ ప్రేమ అనేదైతే తన మనసులో నుంచి పుట్టుకొస్తుంది. అంటే ఇప్పుడు మీరు ఎలా ఉంటున్నారంటే గతంలో మీరు మిమ్మల్ని చూడగానే మీ పర్సన్‌కి మీరు నచ్చేవారు కాదు. మీ పర్సన్ మిమ్మల్ని మెచ్చేవారు కాదు. మీ లైఫ్ మీది, తన లైఫ్ తనది అనే విధంగా ఉండేవాళ్ళు. ఎప్పుడు మీ పట్ల కోపము, అగ్రెసివ్‌నెస్ అనేది చూపిస్తూ మిమ్మల్ని హింస పెడుతూ దారుణంగా హేళన చేస్తూ ఉండేవాళ్ళు. కానీ అలాంటి వ్యక్తిలో కూడా తనని ఇతరులు రిజెక్ట్ చేయడం, తన యొక్క స్వార్థ బుద్ధి చెప్పడము, అక్కడ గొడవలు జరగడం వల్ల కూడా మీ వ్యక్తి ఎలా మారిపోతున్నారంటే ఎవరైనా ప్రపోజల్ చేసినా ఇగ్నోర్ చేస్తూ ఉన్నారు. నాకొద్దు, నాకు నా వ్యక్తే కావాలి, నాకు ఓల్డ్ పర్సనే కావాలి, రీయూనియన్ కావాలి అంటున్నారు. ఉన్న వ్యక్తులతోటి ఎలాగో రీయూనియన్ అనేది ఉండదు. ఎందుకంటే తను వాళ్ళతోటే ఉన్నారు కాబట్టి. అక్కడ లేని వాళ్ళెవరు? మీరు. మీతోటే రీయూనియన్ కావాలని మీ వ్యక్తి కోరుకుంటున్నారు. ఇప్పుడు వ్యూవర్సు వారి యొక్క మనసుకు పుడుతూ ఉన్నారు. మీ పర్సన్ యొక్క ప్రవర్తనలో మీరు చాలా చేంజెస్ అనేటివి తీసుకురావడం అనేది జరిగింది. అందుకు మీరెంతో కష్టపడ్డారండి. మీరు శారీరకంగా మీ వ్యక్తి మిమ్మల్ని హింసపెట్టినట్టుగా ఇక్కడ ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి. అంటే తను మిమ్మల్ని ఎలా అనుకున్నారంటే స్వార్థము పరులుగా మిమ్మల్ని అనుకున్నారు. అంటే మీరు మాయమాటలు చెప్తూ ఉన్నారని మీ వ్యక్తి మిమ్మల్ని అనుకున్నారు. మీరు మీకు బాధ అనేది ఇవ్వడం అనేది జరిగింది. మీ పర్సన్ వల్ల మీరు ఏ రోజు కూడా హ్యాపీగా అయితే లేరు వ్యూవర్స్. ఇవి మీ ఎనర్జీస్ అండి. మీరు తనతోటి కలిసి ఉండాలి, హ్యాపీ ఫ్యామిలీ, కిడ్స్ అనే విధంగానే ఉన్నారు. తనతోటి ఇప్పుడు కూడా అలాగే అంటే గతంలో అలాగే ఉండేవారు. ఇప్పుడు కూడా అలాగే ఉండాలని అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారు. ఎంపరర్ వచ్చింది. మీ వ్యక్తి లైఫ్‌లోకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు. అంటే మీది ఇప్పుడు కూడా అంటే మీరు ఈగో చూపిస్తున్నారా నా వ్యక్తి అనుకుంటున్నారు. మీరు అప్పుడు బ్రాడ్ మైండ్ తోటే ఉన్నారు. ఇప్పుడు బ్రాడ్ మైండ్ తోటే ఉన్నారు. తానే ఒక న్యారో మైండ్ సెట్ తోటి థింకింగ్ అనేది చేస్తూ ఉన్నారు. అంటే మీరు తనకి ఈగో అనేది చూపిస్తున్నారని తనైతే అనుకుంటూ ఉన్నారు. కానీ మీరు జెన్యూనిటీ తోటి ఒక ఫాదర్లీ నేచర్ తోటి మీరైతే వ్యూవర్స్ అయితే ఉన్నారు. ఒక మదర్లీ నేచర్ తోటి. కానీ అది మీ ప్రేమను తను మిస్‌గైడ్ అనేది తనకు వెనకాల ఇచ్చేవాళ్ళు ఉండడం వల్ల తను మిమ్మల్ని ఏంటంటే తప్పుగా అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు ఆ భావన అనేది పోయింది. ఒకప్పుడు అలాగా ఉండేది. ఇప్పుడు మీరు మీ వ్యక్తితోటి రీయూనియన్ అయితే కోరుకుంటూ ఉన్నారు. తను కోరుకుంటున్నారు. మీరు కోరుకుంటూ ఉన్నారు. గతంలో మీరు మాయమాటలు చెప్పేవాళ్ళని మీ యొక్క వ్యక్తి అయితే అనుకునేవారు. వ్యూవర్స్ అయితే మీ యొక్క పర్సన్ లేకపోవడం వల్ల మీరు కొన్ని హెల్త్ ఇష్యూస్ తోటి కూడా ఒక డిప్రెషన్ స్టేట్ అనేది మీరు అనుభవిస్తున్నారు. పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. బాధపడుతూ ఉన్నారు. మీరు అంత హెల్తీ అండ్ వెల్తీగా అయితే లేరండి. అన్నీ కోల్పోయినట్టు దిగాలుగా ఉంటున్నారు. ఒక రకంగా హస్బెండ్ ఎక్స్‌పైర్ అయిపోతే వైఫ్ ఎలాగైతే బాధపడుతుంటదో మీరు అలాగైతే బాధపడుతూ ఉన్నారండి. పచ్చిగా చెప్పాలనంటే మీరు ఆ స్టేజ్‌లో ఉన్నారు. చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు మా లైఫ్ అనేది న్యూ బిగినింగ్ అవుతుందా? మేము మంచి రోజులు చూస్తామా? మాకున్న ఈ పెయిన్స్ అన్నీ పోతాయా అని మీరు చాలా అయితే ఇబ్బందులైతే ఎదుర్కొంటూ ఉన్నారు. బర్డెన్ లైఫ్ అనేది లీడ్ చేస్తూ ఉన్నారు. మీకు మంచి రోజులు రావాలని కూడా మీరైతే కోరుకుంటూ ఉన్నారండి. మీ యొక్క ఆలోచనలు అంటే గతంలో మీ వ్యక్తితోటి మీరు ఆర్గ్యూ చేసేవాళ్ళు, నాకెందుకు ఇలా ద్రోహం చేసేవాళ్ళు అనేవాళ్ళు, తనని చేజింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏది పట్టించుకోవడం లేదు. అసలు ఏంటంటే ఒక విధమైన పెయిన్ఫుల్ సిచ్యువేషన్‌లో మీరున్నారు. ఏది ఎక్కడ పోయినా నాకు సంబంధం లేదు అనే విధంగా ఉంటున్నారు. ఒక రకంగా చెప్పాలంటే మీ పట్ల మీకు కూడా ఇంట్రెస్ట్ అనేది లేకుండా పోయింది. ఎందుకంటే మీ యొక్క మనసులో 24/7 మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలే రన్ కావడం, తనే కావాలనిపించడం, ఇలా అయితే మీ యొక్క ఎనర్జీస్ అయితే ప్రెజెంట్ అయితే రిప్రజెంటేట్ అయితే అవుతూ ఉన్నాయి. తనతోటి రీయూనియన్ కోరుకుంటూ ఉన్నారు. మళ్ళీ తనేంటంటే తను చేసిన చీటింగ్ కూడా మీరు మర్చిపోలేకపోతున్నారు. ఎందుకు అనంటే మీ వెనకాల తను చాలా
టీమ్ వర్క్ అనేది చేసి మిమ్మల్ని నిందించి అవమానించారు. అది మీకు డే అండ్ నైట్ కూడా గుర్తుకు రావడం అయితే జరుగుతుంది. నేను నా వ్యక్తి అనుకోని నేను తనకి సర్వస్వం నేను ధారపోసాను, కానీ నన్ను నట్టేటిలో ముంచేశారు, నమ్మించి చేశారు అని మీరైతే అనుకుంటూ ఉన్నారు. ఆ పెయిన్ అనేది మీరు అంత ఈజీగా అయితే డైజెషన్ అయితే చేసుకోలేకపోతూ ఉన్నారు. దానివల్ల కూడా ఏం చేస్తే సిచ్యువేషన్ బాగుంటుంది అని అనుకుంటున్నారు. ఏం చేయలేని సిచ్యువేషను. అంటే తను మిమ్మల్ని ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు, ఫిజికల్గా కృంగదీశారు, ఒక రకంగా మానసికంగా చంపేశారు మిమ్మల్ని. ఇప్పుడు మీరు ఏదైనా చేసుకుందామన్నా మీరు ఫైనాన్షియల్గా కూడా ఎలాంటి గ్రోత్ అనేది లేకుండా మీవన్నీ కూడా తను పెంటికల్స్ అనేటివి లాగేసుకున్నారు. చాలా స్వార్థపరుడండి మీ వ్యక్తి అయితే. అది తన చుట్టూతల ఉన్న వాళ్ళకి కూడా తన యొక్క బుద్ధి అనేది తెలుస్తుంది. ఇప్పుడు తను కూడా ఏంటంటే థర్డ్ పార్టీ దగ్గర ఇవన్నీ మీవన్నీ లాక్కున్నామని పెట్టేసి తనకు ఒక కమిట్మెంట్ ఇస్తేనే తన లైఫ్లోకి వస్తుంది. తను వెళ్ళిందే థర్డ్ పార్టీ కోసం, తనకేంటి కమిట్మెంట్ ఇవ్వడానికి ప్రాబ్లము అని అంటే అక్కడ థర్డ్ పార్టీ లైఫ్లో ఈ ఒక వ్యక్తి ఎన్నో మల్టీ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేయడం అయితే జరిగింది. వాళ్ళేమో ఈ జెన్యున్గా అయితే ఉండరు కదా మీలాగా. ఇప్పుడు మీరు ఎలా ఉన్నారు, చాలా జెన్యున్గా అయితే ఉన్నారు వ్యూవర్స్. మీలాగా వాళ్ళు కూడా ఉండాలి కదా, వాళ్ళు లేరు. వాళ్ళు లేకపోవడం వల్ల కూడా మీరు ఎదురు చూస్తూ ఉన్నారు తన కోసము. ఎప్పుడు ప్రపోజ్ చేయాలని అంటే అంటే డబ్బు పరమైన కన్నింగ్నెస్ మీ దగ్గర లేదు. ఎప్పుడు తన ఆలోచనలు, తన దృష్టి, తను ఎప్పుడెప్పుడు మీ లైఫ్లోకి వస్తారా అనే విధంగా ఎదురు చూస్తూ ఉన్నారు తప్ప తనకి ఏ రోజు ద్రోహం చేయాలని, మీరు చీటింగ్ చేయాలని ఆలోచించలేదు. తనే స్వార్థంగా అయితే ఆలోచించడం అయితే జరిగింది. తను ఇప్పుడు మీతోటి రీయూనియన్ కావాలనుకుంటున్నారు. స్పై కూడా చేస్తూ ఉన్నారండి మీ వ్యక్తి. స్పై చేస్తున్నారు. అంటే డబ్బు పరంగా చాలా కష్టపడుతూ ఉన్నారు. థర్డ్ పార్టీ తోటి గొడవలు, నిత్యం గొడవలే. అంటే ఎప్పుడు చిటపట అలా ఆడుతూ ఉన్నారు. అందువల్ల ఈ వ్యక్తి రీయూనియన్ కావాలనుకుంటున్నారు. మీరు ఇప్పుడు తన కళ్ళకు ఒక ఎంప్రెస్ లాగా కనబడుతూ ఉన్నారు. అంటే మీ లోపల అంటే కంపారిజన్ అనేది చేసుకుంటారు. ఎవరైనా కొంత పీరియడ్ అయిపోయిన తర్వాత ఒక లివింగ్లోకి వెళ్తారు. ఎక్కడో ఒక దగ్గర ఈగో క్లాషెస్ అనేటివి రాక తప్పదు ప్రతి వ్యక్తికి కూడా. అంటే ఇప్పుడు మీకు మీ వ్యక్తికి ఈగో క్లాషెస్ అనేది రావడానికి మీ మధ్యలో ఉన్న ఫ్యామిలీ మీకు అటొకరికి ఇటొకరికి నూరు పోయడం, లేదా ఫ్రెండ్స్, ఇలా ఎవరెవరి వల్లనో మీరు విడిపోవడం అనేది అయితే జరిగింది. ఇప్పుడు ఈ ఫుల్ మూన్లో మీ యొక్క పర్సన్ యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయంటే మీతోటి రీయూనియన్ కావాలి అనే విధంగానే ఉన్నాయి. మీ పట్ల పాజిటివిటీ ఇంటెన్షన్స్ తోటి అయితే ఉన్నారు. మిమ్మల్ని చేరుకోవాలనుకుంటూ ఉన్నారు. తనకి ఇంకా ఆప్షన్స్ అయితే ఉన్నా కూడా అవన్నీ కూడా ఇగ్నోర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు తన కళ్ళకి మీరే ముఖ్యము, మీరే కావాలి అని అనిపించడం అయితే జరుగుతుంది. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయండి. ఇవి రాశుల పరంగా చూసినట్లయితే ఫస్ట్ ఏమో మీ పర్సన్ యొక్క రాశులు అయితే వేద్దామండి. వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క రాశులు. మీ పర్సన్ యొక్క రాశులు వృషభ రాశి అండి, అలాగే ధనుస్సు రాశి, తులారాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి. మీ పర్సన్ యొక్క రాశులు ఇవి రావడం అయితే జరిగింది. అలాగే వ్యూవర్స్ యొక్క రాశులు వ్యూవర్స్ అయితే చాలా రాశులు వచ్చాయండి. కుంభరాశి వచ్చింది, మిథున రాశి వచ్చింది, ధనస్సు రాశి వచ్చింది, మేషరాశి వచ్చింది, వృషభ రాశి వచ్చింది, కన్యా రాశి వచ్చిందండి. అలాగే మకర రాశి, సింహరాశి రావడం అయితే జరిగింది. లెటర్స్ కూడా చూద్దాము. ఫస్ట్ ఏమో వ్యూవర్స్ యొక్క పర్సన్ యొక్క లెటర్స్. మీ పర్సన్ యొక్క లెటర్స్ టీ లెటర్, ఐ లెటర్, జీ లెటర్, పీ లెటర్, ఎస్ లెటర్, ఎల్ లెటర్, వి లెటర్, జెడ్ లెటర్, ఎఫ్ లెటర్, బి లెటర్, సి లెటర్, డి లెటర్, ఇవి రావడం అయితే జరిగింది. ఇవి మీ వ్యక్తి యొక్క లెటర్స్ అండి. అలాగే మీ లెటర్స్, వ్యూవర్స్ యొక్క లెటర్స్ జే లెటర్, ఎక్స్ లెటర్, ఈ లెటర్, యూ లెటర్, వి లెటర్, వై లెటర్, ఎం లెటర్, పీ లెటర్, ఎల్ లెటర్, అలాగే ఐ లెటర్, జీ లెటర్, డి లెటర్, ఇవి రావడం అయితే జరిగింది. డేట్ ఆఫ్ బర్త్లు కూడా చూద్దాం. ఇవేమో
మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఫస్ట్ టైం వేసేసినవి 30 వచ్చిందండి, 20 వచ్చింది, అలాగే 5 వచ్చింది, 14, 25, 23, 22, 7, 28, 1, 27, 13 అండి, 19 ఇవి రావడం అయితే జరిగింది. ఇప్పుడు మీవి వేసేద్దాం. వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు, యూనివర్స్ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు మీరు ఏమేమి డేట్స్ చూపిస్తారు? గ్రాటిట్యూడ్ 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 గ్రాటిట్యూడ్. యూనివర్స్ వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు 5 వచ్చిందండి, అలాగే 6, 25, 12, 20, 1, 21, 10, 8, 11, 16, 3, 15 ఇవి రావడం అయితే జరిగింది. ఇవి వ్యూవర్స్ యొక్క డేట్ ఆఫ్ బర్త్లు. మీ యొక్క పర్సన్లో అయితే చాలా చేంజెస్ అయితే రావడం అయితే జరిగిందండి. గతంలో వ్యక్తి అయితే కాదు, మిమ్మల్ని గతంలో నమ్మించి మీ పీక కోయాలని చూసిన మాట అయితే వాస్తవం. బట్ ఇప్పుడు అలా లేరు. అంటే ప్రతి మనిషిలో కూడా చేంజెస్ అనేటివి వస్తాయి కదా, తన లోపల కూడా రావడం అయితే జరిగింది. మారారు. అక్కడ గొడవలు అయితే జరుగుతున్నాయి. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో టవర్ ఎనర్జీ అయితే రావడం అయితే జరిగిందండి. సడన్గా చేంజెస్ అనేటివి రావడం జరుగుతుంది అప్పుడప్పుడు. అదే యూనివర్స్ యొక్క మహాత్మ్యం. ఇప్పుడు ఇలాగా ఉంది, నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇప్పుడున్న ఈ క్షణమే మనది. నిన్న గడిచిపోయింది, రేపు తెలియదు. ఈరోజే అన్నింటికన్నా విలువైనది. కాబట్టి ప్రతిరోజు పాజిటివ్ మైండ్ సెట్ తోటి ఉండండి. ఎప్పుడు ప్రాబ్లం అనేది అలాగే ఉండదు. కాసేపు అయిన తర్వాత దాని టైం అయిపోవడం, దాని పీరియడ్ అయిపోగానే అది ఎండ్ కావడం అనేది జరుగుతుంది. ఏంజల్స్ ఇచ్చే మెసేజెస్ ఏమిటో చూద్దామండి. అబండెన్స్, మీ లైఫ్లోకి అబండెన్స్ అనేది రాబోతుంది. కాంప్రమైజ్, కొన్ని సిచ్యువేషన్స్కి మీరైతే కాంప్రమైజ్ అయ్యి అయితే ఉండండి. లిజన్ టు యువర్ ఇంట్యూషన్, మీ ఇంట్యూషన్ చెప్పిందే నమ్మండి. ఇన్ ద నియర్ ఫ్యూచర్, మీకు రాబోయే రోజులైతే మంచి రోజులైతే రాబోతున్నాయి. మెడిటేషన్ ఆన్ బ్రింగ్స్ ఆన్సర్, మీరు మెడిటేషన్ చేయడం వల్ల మీకు ప్రతి ప్రశ్నకి అనేది సమాధానం అనేది దొరుకుతుంది. అంటే మనము ప్రాబ్లం అనేది ఎదురైనప్పుడు ఇంకింత గాబరా పడిపోవడం వల్ల ఎలాంటి సొల్యూషన్ అనేది ఉండదు. దానికి ప్రశాంతంగా ఉండి ఆలోచిస్తేనే ప్రతిదాన్ని సార్ట్అవుట్ అయితే చేయగలుగుతాం. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. మనం టైం ఒరాకిల్ కార్డ్స్లో ఈచ్ రాశి వాళ్ళకి మీ యొక్క పర్సన్ తోటి మీకు ఎప్పుడెప్పుడు రీయూనియన్ అనేది చూపిస్తుంది యూనివర్స్ అనేది. చూద్దాం, యూనివర్స్ని అయితే అడుగుదాం. పాజిటివ్ మైండ్ సెట్ తోటి అయితే ఉండండి వ్యూవర్స్. మీ యొక్క వ్యక్తితోటి మేషరాశి వాళ్ళకి ఎంత పీరియడ్ చూపిస్తారు యూనివర్స్? మీరు ఇచ్చే సమాధానం ఇన్ 15 days అని రావడం అయితే జరిగింది. మీ వ్యక్తితోటి మీకు 15 daysలో రీయూనియన్ ప్రపోజల్ ఏదైనా ఒకటి తెలిసే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాగే వృషభ రాశి వాళ్ళకి ఆన్ డేట్ 5, 15 or 24 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం అయితే జరిగిందండి. అలాగే మిథున రాశి వాళ్ళకి ఇన్ నవంబర్ మంత్ అని రావడం అయితే జరిగింది. అలాగే కర్కాటక రాశి వాళ్ళకి వితిన్ 9 months అని రావడం అయితే జరిగిందండి. అలాగే సింహరాశి వాళ్ళకి, లియో వాళ్ళకి ఇన్ 20 days అని రావడం అయితే జరిగింది. అలాగే కన్యా రాశి, వర్గో వాళ్ళకి మీకేమో ఇన్ 3 weeks అని రావడం అయితే జరిగిందండి. అలాగే తులా, లిబ్రా వాళ్ళకి వితిన్ 6 months అని రావడం అయితే జరిగింది. అలాగే వృశ్చిక రాశి, స్కార్పియో వాళ్ళకి ఇన్ 29 days అని రావడం అయితే జరిగింది. అలాగే ధనస్సు రాశి వాళ్ళకి ఇన్ అక్టోబర్ మంత్ అని రావడం అయితే జరిగింది. అలాగే మకర రాశి, క్యాప్రికాన్ వాళ్ళకి ఆన్ డేట్ 1/10/1928 ఆఫ్ దిస్ ఆర్ నెక్స్ట్ మంత్ అని రావడం జరిగిందండి. కుంభరాశి వాళ్ళకి, అక్వేరియస్ వాళ్ళకి ఆన్ ఎనీ వెనస్డే అని రావడం అయితే జరుగుతుంది. అలాగే మీనరాశి వాళ్ళకి, స్పైసెస్ వాళ్ళకి ఇన్ 22 days అని రావడం అయితే జరిగింది. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. పెండులం గారిని కూడా అడుగుదాము వ్యూవర్స్ యొక్క పర్సన్తో వాళ్ళకి ఎప్పుడు రీయూనియన్ అనేది జరుగుతుంది అనేసి.
అవుతుందా లేదా అనేసి నేను రీయూనియన్ అవుతుందా లేదా అనే క్వశ్చన్ తీసుకున్నాను. మీరు ఎనీ క్వశ్చన్ తీసుకోవచ్చు. మీకు పాజిటివ్‌గా రావాలని కోరుకోండి. మీ యొక్క వ్యక్తితోటి మీకు రీయూనియన్ అవుతుందా లేదా? వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా? పెండులం గారు మీరిచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలైతే ఇవ్వండి యూనివర్స్. గ్రాటిట్యూడ్, 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 గ్రాటిట్యూడ్ యూనివర్స్. పాజిటివ్ సమాధానాలైతే ఇవ్వండి. వారి పర్సన్ తోటి వారికి రీయూనియన్ జరుగుతుందా లేదా? యెస్ అయితే చూపిస్తుందండి. చూడండి ఇది యెస్ అండి. ఇది చెక్ అగైన్, ఇది నో, ఇది పాసిబిలిటీ. ఇక్కడ యెస్, చెక్ అగైన్. యెస్సే చూపెట్టిందండి. వన్ మోర్ టైమ్. వ్యూవర్స్ యొక్క పర్సన్ తోటి వారికి రీయూనియన్ అనేది జరుగుతుందా లేదా? యూనివర్స్ మీరిచ్చే సమాధానం పాజిటివ్ సమాధానాలైతే ఇవ్వండి. వన్స్ అగైన్ యెస్సే చూపిస్తుందండి. మీ యొక్క పర్సన్ తోటి మీకు రీయూనియన్ అనేది జరుగుతుంది 100%. ఇలాంటి ఎనర్జీస్ అయితే వచ్చాయి. పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ఛానల్ని లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ వల్ల మీరు ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళైతే అవుతారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ పాయింట్స్ ఇవి 30-40 వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి. లేదంటే లీవ్ చేయండి. పాజిటివిటీని అయితే క్లెయిమ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్. సీ యూ అండి.